కాపు సామాజిక వర్గాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ఉపయోగించుకుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోపించారు. కాపులకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి ఏం చేస్తుందో ప్రజలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. వర్గాల్లో కూడా అటువంటి మాటలు మాట్లాడించి కాపు సామాజిక వర్గం అంటేనే ఒక చలకడం బాగా వచ్చేలా చేస్తూ మీరు కాపులకు ఇచ్చిన మీ ప్రాధాన్యత ఏమిటి, ఏ విధమైన ప్రాధాన్యత మీరు కల్పించారు, ఇప్పుడు కూడా మీరు ఏం కల్పించారు, ఏ స్థానం రేపు పొద్దున్న వైసీపీ పార్టీలో కాపులకు ఇచ్చే గౌరవాలు ఏంటనేది ఒకసారి ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈనాడు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మీరు పతనం అయ్యారు 11 స్థానాలు. లేదు ఇంకా మీ రాజకీయం మొత్తం బూడిదైపోతుంది. ఇదే వ్యవహార శైలిలో మీరు ఇంకా కులాలు, అటు మతాలు, ప్రాంతాలు తీసుకొస్తూ రాజకీయం చేద్దాం అనుకుంటే, శాంతి భద్రతలు భంగం కలిగించే పరిస్థితులు ప్రోత్సహిద్దాం అనుకున్నా మీరు ఇంకా రాజకీయంగా ఖాళీ బూడిదైపోవడం తప్ప ఏమి ఉండదని తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ గమనించాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, దానికోసం ముందుకెళ్లాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది ఏదో ఆలోచనలతోటి ఏదో మభ్యపెట్టి మాయపుచ్చి మొసలి కన్నీరు కాచి ఈనాడు ఏదో చేద్దాం ఉంటే అటువంటి ఇవన్నీ అందరికీ నిజాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. ఎలాంటి ప్రజల ముందు ఎవరి ఆటలు సాగవని తెలియజేస్తూ అటువంటి కార్యక్రమాల్లో పునఃస్థాపన పెట్టాలని కోరుతా ఉన్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరి ఆ పోరాటాలు ఏవో ఎవరికి తెలియదు. రిజర్వేషన్లు తీసేసినా ఎక్కడ ఉనికి లేదు. మరి ఈనాడు అటువంటి పద్మనాభ గారిని కూడా ఈయన పట్టించుకున్న దాఖలా లేవు. ఎక్కడ ఆయన కుమార్తె మొన్న మధ్య ఆవిడ స్పందన చూడటం జరిగింది. కనీసం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నా కూడా వారు కనీస పలకరింపు కూడా నోచుకోలేదు. అంటే ద్రోహం చేసేది ఎవరు అనేది ఈనాడు కాపులు పావులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మనాడు జగ్గంపేటలో 2019 అనుకుంటా ఎన్నికల ముందు చెప్పాడు ఆయన, కాపుల రిజర్వేషన్ విషయంలో అది సాధ్యం కాదు, అది నా చేతుల్లో లేదని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఈనాడు కాపు కులం కోసం రేపు రాజకీయ చదరంగంలో మళ్ళీ కాపుల్ని ఏదో కాపు నాయకులు ఎదరపెట్టి లేనిపోని మళ్ళీ ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. కాపు నాయకులు కూడా అవి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ సామాజిక వర్గానికి నష్టం లేకుండా ఓబీసీ రిజర్వేషన్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమిటి అధికారంలోకి వచ్చిన మరి ఆనాడు ఈ కాపు నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రిజర్వేషన్ల కోసం అడగలేకపోయారు? ఆనాడు ఏమైపోయారు? మరి ఆనాడు పెత్తనాలు చేసింది ఎవరు? వైసీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళే. మరి ఈనాడు ఆ నాయకులు ఏమి మాట్లాడరే? ఎక్కడ ఏ విధమైన మాటలు మాట్లాడరే? ఆనాడు పెత్తనం వారు చేశారు. ఈనాడు మరి ఇలా మాట్లాడేది కాపు సామాజిక వర్గ నేతలు అట్టుకుని పబ్బం గడుపుకుందాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు పేర్ని గారు, లేకపోతే ఒక అంబడి గారు, గుడివాడ గారు వీరు చేత మాటలు మాట్లాడించి కాపు సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఏదో సామెత ఉంది, ఎవరి మేడ మీద చేయి తుపాకీ పెట్టి కాల్చుకుందాం అనుకుంటారట. అలా ఉంది వ్యవహార శైలి. మరి ఆనాడు 2014-19లో తెలుగుదేశం హయాంలో 5% ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లే కాకుండా కాపు కార్పొరేషన్ వేశారు. దాని ద్వారా స్వయం ఉపాధి రుణాలు వచ్చాయి, విదేశీ విద్య వచ్చింది, దాని మీద సివిల్ కోచింగ్ వచ్చింది, కాపు సంఘాలకి భవనాలకి నిధులు ఇచ్చారు. ఒక విధమైన ఆనాడు గుర్తించి ఏదైనా జరిగింది అంటే, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా చేసింది అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కాపులు కంటూ కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్ అయినా కొన్ని కార్యక్రమాలైనా విద్య ఉపాధి అవకాశాలు జరిగాయి అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.
మరి ఈనాడు ఏ రకంగా మీరు ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు? మరి ముద్దగడ భద్రరామ గారు 2019 అటువంటి ఈనాడు మళ్ళా వైసీపీ పార్టీ కాపు సామాజిక వర్గం కాపు నాయకులు బయలుదేరటం అంటే చాలా విచిత్రంగా ఉంది. కనీసం ఈ హయాంలో ఒక రాజ్యసభ స్థానం, వైసీపీ హయాంలో ఒక కాపు సామాజిక వర్గం ఒక ఉన్న రాజ్యసభ స్థానం కూడా లేదు అన్నట్టు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక రాజ్యసభ స్థానం ఉండేది. వచ్చిన వెంటనే ప్రభుత్వం సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. రాయలసీమలో ఇక్కడ రాజంపేట ఎంపీ స్థానం ఎప్పుడు కూడా కాపు సామాజిక బలిజ వర్గానికి ఉండేది. అటువంటి రాజంపేట స్థానాన్ని ఈయన రావడంతో మిథున్ రెడ్డి గారికి కట్టబెట్టాడు. అక్కడ రాయలసీమలో ఎంపీ స్థానం వారికి ఆ కాపు సామాజిక వర్గం చెందిన నేతలకు లేకుండా చేశారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా వైసీపీలో కాపుకి